గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో రైతులు అవస్థలు పడ్డారన్నారు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భూ సమస్యలు పరిష్కరించేందుకే భూభారతి చట్టం తీసుకొచ్చామన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. భూభారతి, ఇందిరమ్మ ఇండ్లపై సమీక్ష చేశారు. ధరణి చట్టంలో ప్రభుత్వ భూముల్ని కొంతమంది పెద్దల పేరుతో ఉన్నాయని ఆరోపించారు. వాటిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తామన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని తెలిపారు పొంగులేటి. పెద్దపల్లి 4 జిల్లాల కలెక్టర్లతో అందుబాటులో ఉండే ఎమ్మెల్యేలతో కలిసి ఈ భూభారతికి సంబంధించిన అంశాలు, ఇందిరమ్మ ఇళ్లకి సంబంధించిన అంశాలు, వీటితో పాటు గతంలో ఏవైతే అసంపూర్తిగా పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళైతే మొండిగోడలు కనిపిస్తున్నాయో వాటిని ఎలా కంప్లీట్ చేయాలి, ఈ 3 అంశాల మీద కూలంకుషంగా జిల్లా అధికారులు కలెక్టర్లతో మాట్లాడటం జరిగింది. ప్రధానంగా ఈ భూభారతికి సంబంధించిన అంశాల్లో ఆనాడు ధరణికి సంబంధించిన చట్టం వల్ల సామాన్య ప్రజలు ఏవైతే అనేక సందర్భాల్లో చెప్పినట్లుగా ఇబ్బందులు పడ్డారో వాటిని పరిష్కరించే అనేక అంశాలని ఈ భూభారతి చట్టంలో పేర్కొనబడి పరిష్కార మార్గంలో కనుగొన్నాం. కాబట్టి వాటిని ఎలా న్యాయమైన వాటిని పరిష్కరించాలి అనే కొన్ని వారికి ఉన్న ధర్మ సందేహాలు మా కలెక్టర్లకు మరికొన్ని ఉంటే వాటిని క్లారిఫై చేయడం జరిగింది. అదే రకంగా గతంలో ప్రభుత్వ భూములు కొంతమంది పెద్దల పేరుతో ట్రాన్స్ఫర్ అయిన సందర్భాన్ని వారు దృష్టికి తేవడం జరిగింది. అవి నిజంగా ప్రభుత్వ భూములే కాబట్టి వాటిని తిరిగి ప్రభుత్వం తీసుకొని ప్రభుత్వానికి అవసరాన్ని బట్టి మిగిలిన దాన్ని పేదవాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టబోతున్నాం. వీటితో పాటు సాదా బైనామాలకు సంబంధించిన అనేక అంశాలు, వీటితో పాటు ఏవైతే అసైన్డ్ భూములుండి తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూమి, గత ప్రభుత్వంలో అసైన్డ్ భూమి ప్రభుత్వ భూమి లాగానే ఉన్నది. దానికి సంబంధించిన అంశాలను కూడా వాళ్ళకు విధి విధానాలు ఎలా ఉండాలో చెప్పడం జరిగింది.